గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బుల్చెల డీటెయిల్స్ చూద్దాం. మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశారని, పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్ధాంతమని చెప్పారు. మంగళగిరిలో నిర్వహించిన బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. P4లో దాదాపుగా 13 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించామని, మార్గదర్శకులుగా 1,40,000 మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారని అన్నారు. కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ఉంటే 2047 ఎప్పుడో కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2025కు వచ్చాం. ఇంకొక 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ 2 కానీ నెంబర్ 1 తయారయ్యే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇంత మునిపే మన మిత్రులు చెప్పినట్టు మళ్ళా మీరంతా వైకుంఠపాడు ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్గా గవర్నమెంట్ ఉంటే 2047కి భారతదేశంలో అగ్ర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. అలాంటి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చెప్పే మాట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో కొన్ని కారణాల వల్ల, ఆర్థిక సామాజిక రాజకీయ కారణాల వల్ల కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నారు. అయితే ఈరోజు మనం కొన్ని ప్రపంచంలో దేశాలు కూడా చూస్తే ఆ రోజు తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రివేల్ అయింది. ఈరోజు నేను గర్వపడుతున్నాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక అసమానతలు తక్కువ ఉండే దేశాల్లో ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నామంటే అది దేశం యొక్క గొప్ప విషయం. ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.